స్థానిక సంస్థలు తప్ప ఇప్పుడిప్పుడే ఏపీలో వేరే ఎలాంటి ఎన్నికలు లేవు. కానీ తనది ఎమ్మెల్యే స్థాయి అనుకుంటున్న ఆ నాయకుడు మాత్రం ఇంటింటి పాదయాత్ర ప్రారంభించారట. సిట్టింగ్ శాసనసభ్యుడైన ఆయన సోదరుడు అందుకు లైన్ క్లియర్ చేసి తమ్ముడు లెట్స్ డూ కుమ్ముడు అంటున్నారట. అసలు వాసన పసిగట్టిన కొందరు తొందరపడి ఒక కోయిలా అని పాడుతూ ఉండగా మరికొందరు మాత్రం ఏం ప్లానింగ్ గురు అంటున్నారట. ఇంతకీ ఎవరా సోదరులు, ఏంటా ముందస్తు కదా మనం కూడా చూద్దాం. నెల్లూరు నగరంలో అంతర్భాగంగా ఉంటుంది రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం. 2014-19 ఎన్నికల్లో ఇక్కడి నుంచి వైసీపీ తరపున గెలిచారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. 19లో వైసీపీ అధికారంలోకి రావడంతో నియోజకవర్గంలో తన పట్టును పెంచుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులేశారాయన. తనకు సపోర్టుగా ఉండేందుకు సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిని పాలిటిక్స్ లోకి దింపి పార్టీ కార్యాలయ ఇన్ఛార్జ్ బాధ్యతలను అప్పగించారు. ఇక అప్పటి నుంచి వైసీపీ వ్యవహారాల్లో యాక్టివ్ అయ్యారు గిరిధర్ రెడ్డి. ఎమ్మెల్యేగా అన్న నిర్ణయాలు క్షేత్రస్థాయిలో అమలయ్యేలా అధికారులతో సమన్వయం చేసుకునేవారట. అటు నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా అప్పట్లో గిరిధర్ సూచించిన వాళ్లకే టికెట్లు దక్కినట్టు చెప్పుకుంటారు. రూరల్ నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్స్ లో నాడు వైసీపీ కార్పొరేటర్స్ గెలవడంతో రాజకీయంగా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డికి ప్రాధాన్యం పెరిగిందట. ఇక ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో ఎన్నికలకు ఏడాది ముందు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి. టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ పాదయాత్ర నెల్లూరు జిల్లాలో కొనసాగిన నాళ్లు కోటంరెడ్డి సోదరులు కీలక పాత్ర పోషించారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరు రూరల్ టీడీపీ టికెట్ దక్కించుకున్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎలక్షనీరింగ్ బాధ్యత మొత్తాన్ని తమ్ముడి భుజాల మీదే పెట్టారట. ఇక మూడోసారి వరుసగా గెలిచాక తాను తగ్గించుకుని నియోజకవర్గంలో పూర్తిస్థాయి బాధ్యతల్ని గిరిధర్ రెడ్డికే అప్పజెప్తున్నారట శ్రీధర్ రెడ్డి. అధికారులతో సమావేశాలు, తరచూ వివిధ విభాగాల ఆఫీసర్స్ ని కలవడం లాంటి వ్యవహారాలను కూడా గిరిధర్ రెడ్డి చక్కబెడుతూ షాడోలో వ్యవహరిస్తున్నారు అన్నది లోకల్ టాక్. వైసీపీ కార్పొరేటర్లతో మంతనాలు జరిపి వారిని టీడీపీలోకి తీసుకురావడంలో కూడా ఎమ్మెల్యే తమ్ముడే కీలక పాత్ర పోషించారట. ఇలా ఎందుకు చేస్తున్నారు అంటే వచ్చే ఎన్నికల నాటికి తన రాజకీయ వారసుడిగా తమ్ముడిని ప్రమోట్ చేసే పనిలో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి బిజీగా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ నేతలు ఎవరైనా ఎమ్మెల్యేని కలవాలన్నా ముందు గిరిధర్ రెడ్డి దగ్గర అటెండెన్స్ వేయించుకోవాలట. ఇటీవల నియోజకవర్గంలో ఇంటింటికి పాదయాత్ర అంటూ కార్యక్రమం ప్రారంభించారు గిరిధర్ రెడ్డి. ఇదంతా వచ్చే ఎన్నికల కోసం ముందస్తు కసరత్తేనని అంటున్నారు స్థానిక టీడీపీ నాయకులు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీధర్ రెడ్డి పోటీ చేయబోరని తెలిస్తే ఇతర నాయకులు టీడీపీ టికెట్ రేస్లోకి వచ్చే అవకాశం ఉందని, అలాంటి ప్రమాదం రాకుండా ముందుగా ఇప్పటి నుంచే తమ్ముడిని జనంలో తిప్పేందుకు ఇంటింటా పాదయాత్ర మొదలుపెట్టినట్టు చెప్పుకుంటున్నారు. రాబోయే 4.5 ఏళ్లలో నియోజకవర్గంలో ప్రతి ఇంటిని కనీసం 3 సార్లు టచ్ చేసేలా ప్రణాళికలు రూపొందించారట. ఈ చర్యల ద్వారా పరోక్షంగా తన రాజకీయ వారసుడు గిరిధర్ రెడ్డి అని శ్రీధర్ రెడ్డి స్పష్టం చేస్తున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాగే గిరిధర్ రెడ్డి చెప్పిన పనులు చేయాలని పోలీస్, రెవెన్యూతో పాటు ఇతర అధికారులకు ఇప్పటికే శ్రీధర్ రెడ్డి ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. దీంతో నేతలు, కార్యకర్తలు అంతా పనుల కోసం గిరిధర్ రెడ్డి చుట్టూ తిరుగుతున్నారట. జిల్లాలోని ఇతర నియోజకవర్గాల్లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటే రూరల్లో మాత్రం సోదరుడి కోసం కసరత్తు జరుగుతోందని అంటున్నారు. శ్రీధర్ రెడ్డితో సమానంగా నియోజకవర్గ ప్రజలు ఆయన తమ్ముడిని రిసీవ్ చేసుకుంటారా? ఇప్పటి నుంచి ఏం చేసినా ఫైనల్ గా ఆ రోజు టికెట్ రేస్ లో వేరే ఎవరైనా పోటీకొస్తారా అన్నది చూడాలంటున్నారు పొలిటికల్ పండిట్స్.